అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 15వ భాగం. రచయిత జంపాని శివగారు. మా అన్నయ్య నిత్యని లవ్ చేస్తుంటే మీరెందుకు వాళ్ళని విడదీయాలని అనుకుంటున్నారు అని కోపంగా అడుగుతుంది. ఇంకా సంధ్య ఏదో మాట్లాడబోతూ ఉండగా ఆపరా, నువ్వేం మాట్లాడకని కిరణ్ చెప్తుంటే నువ్వు ఉండన్నయ్య, అంతా ఆయన గారిష్టమే అని అనుకుంటున్నాడు. ఇంకా పక్కన వాళ్ళ ఇష్టంతో ఈయనకేం పనుండదు, ఈయనకి నచ్చినట్టు ఈయన చేస్తారని సంధ్య కోపంగా ఊగిపోతూ తను ఎవరితో మాట్లాడుతుందో కూడా ఆలోచించకుండా విక్రమ్ మీద అరుస్తుంది. విక్రమ్ కోపంగా ఒక అడుగు ముందుకు వేయగానే సంధ్య పరుగున కిరణ్ వెనక్కి వెళ్ళి దాక్కొని, అన్నయ్య చూడు కొట్టానికి వస్తున్నారు, నాకు భయంగా ఉందని చిన్నపిల్లల కిరణ్కి చెప్తుంది. విక్రమ్కి సంధ్యను అలా చూసి ముచ్చటేసినా ఎక్కువ చనివిస్తే తింగరి వేషాలు వేస్తుందని సంధ్య మీద కోపం నటిస్తూ ఉంటాడు. కిరణ్ విక్రమ్ వంక చూసి, ప్లీజ్ రా, అర్థం చేసుకో, నేను నిత్యని వదిలి ఉండలేను, తను నాకు కావాలని కిరణ్ అంటూ ఉంటే ఆ విషయం నాతో కాదురా, నువ్వు నిత్యతోటే తెలుసుకో అని విక్రమ్ వెళ్తూ సంధ్య చెయ్యి పట్టుకొని లాక్కొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కిరణ్ అసహనంగా ఫీల్ అవుతూ నిత్యతో తను మాట్లాడిన మాటలన్నీ కూడా తలుచుకుంటూ అతను అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కిరణ్ నిత్యతో ఏం మాట్లాడాడో నేను మీకు చెప్తాను. సంధ్య నిత్య కిరణ్కి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాక కిరణ్ కాఫీ తాగుతూ నిత్య రూమ్ దగ్గరకు వచ్చి చూస్తాడు. నిత్య రూమ్లోనే తన థింగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. కిరణ్ కోపంగా నిత్య దగ్గరికి వెళ్ళి, నీకు అసలు బుద్ధుందా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నా కూడా నా నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావని కిరణ్ అంటుంటే నిత్య కోపంగా కిరణ్ చెంప మీద కొట్టి, ఎవడరా నువ్వు, అసలు నా దారికి అడ్డొస్తున్నావని అంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా, అదేంటి అలా అంటావు, నేను నీకు తెలుసు కదా, నేను మీ అన్నయ్య ఫ్రెండ్ని, నువ్వే కదా నన్ను లవ్ చేస్తుంది అని కిరణ్ అమాయకంగా చెప్పడంతో నిత్యకి నవ్వొచ్చినా తను నవ్వితే కిరణ్ ముందు చులకనవుతుందని అనిపించి, లేదు నేను లవ్ చేయట్లేదు అని అంటుంది. కిరణ్ నిత్య దగ్గరికి వెళ్ళి తన చెంప మీద నుదురు మీద చేయి వేసి, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది, మొన్నటి వరకు నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఉండను, నేను బ్రతకలేను అని చెప్పిన నువ్వేనా నిత్య, ఇలా మాట్లాడుతోందని కిరణ్ ఆశ్చర్యంగా నిత్యని అడుగుతాడు. నిత్య కోపంగా కిరణ్ని దూరం నెట్టి ఇంకో చెంప మీద కూడా కొట్టి, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను ముట్టుకోవద్దని, అసలు నా దగ్గరికి కూడా రావద్దు నువ్వు, నేను సగం నీ వల్లే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని నిత్య అంటుంది. ప్లీజ్ నిత్య, ఈ ఒక్కసారికి నువ్వు నన్ను అర్థం చేసుకో, నేను నీకు కొన్ని నిజాలు కూడా చెప్పాలి ప్లీజ్ అని విక్రమ్ సంధ్యల జీవితం గురించి కూడా ఆలోచించు అని అంటాడు. నిత్య చిరాగ్గా కిరణ్ వంకే చూసి, ఏ చాలాపు, ఎందుకు నేను నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదనా, ఇప్పుడు అన్నయ్య మీద వంక పెడుతున్నావు, అయినా నీకు అన్నయ్య హ్యాపీగా ఉండటం నచ్చదా ఏంటి, అన్నయ్య గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, నేను అన్నయ్యకి దూరంగా ఉంటే అన్నయ్య కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు, నేను అందరికీ దూరం అవ్వడమే కదా మీ అందరికీ ఇష్టం, ఇప్పుడు అదే జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉండండి, నేనే నా దారిన వెళ్ళిపోతున్నాను, ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చే ఆలోచన కూడా నాకు లేదు అని నిత్య కిరణ్కి చెప్పేసి తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటుంది. కిరణ్ నిత్యని ఎలా ఆపాలని ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. విక్రమ్ ఫాస్ట్గా సంధ్యని రూమ్లోకి లాక్కొని వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆ డోర్కి సంధ్యని ఆనించి కిరణ్ వల్ల మిస్ అయిన ముద్దు అవ్వడంతో కోపంగా 2 బుగ్గలు ఒత్తిపెట్టి పైకి ఎత్తి తన ఫేస్ వైపే ఆమెని చూస్తాడు. సంధ్య అమాయకమైన తన పెద్ద పెద్ద కళ్ళతో విక్రమ్ వంక అలాగే చూడటంతో విక్రమ్కి ఇంకా ఒక క్షణం కూడా ఆగలేక ఆలోచించకుండా సంధ్యని తనకి వేసి బలంగా అదుముకుంటాడు. సంధ్య పెదవులను అందుకుంటాడు. సంధ్య విక్రమ్ తన పెదవుల్ని అలా అందుకునేసరికి తనని ఎంత నెడుతున్నా కూడా దూరం జరగకుండా ఇంకా తనలోకి అదుముకుంటూ ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా తనని అల్లుకుపోతాడు. సంధ్యకి ఊపిరి భారమవుతున్న కొద్దీ విక్రమ్ తనని వదలకుండా ఇంకా తనని అలా ముద్దు పెడుతూ విక్రమ్ ఊపిరి సంధ్యకి అందిస్తూ ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇంతలో కింద నుంచి గిరిధర్ గారికి పిలుపు వినిపించడంతో విక్రమ్ సంధ్యకి దూరం జరిగి, సరే నువ్వు వెళ్ళు, నేను రెడీ అయి వస్తాను అని కనీసం సంధ్య వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే సంధ్య పాప విక్రమ్ వదలడంతో ఊపిరి తీసుకుంటూ విక్రమ్ వైపే కోపంగా చూస్తుంది. ఆ చూపుని తట్టుకోలేని విక్రమ్ బాబు అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంధ్య కోపంగా విక్రమ్ని తిట్టుకుంటూ, ఛీ దుర్మార్గుడు, రాక్షసుడు, వీడిని ఎంత తిడుతున్నా ఎంతగా దూరం పెడుతున్నా కూడా దగ్గర అవుతూనే ఉన్నాడని నోటికి వచ్చినట్లుగా తిట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇంతలోనే గిరిధర్ గారు పిలుపు ఇంకోసారి వినపడడంతో కిందకి వెళ్తుంది సంధ్య. కింద హాల్లో జరుగుతున్న గొడవని చూసి అక్కడే నిలబడిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది సంధ్య. విక్రమ్ కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చి గిరిధర్ గారు ఎందుకు పిలిచారో అని అనుకుంటూ తను కూడా త్వరగా రెడీ అయి ఆలోచిస్తూ ఉండగా కింద హాల్లో జరుగుతున్న గొడవ విక్రమ్కి కూడా వినిపించి ఫాస్ట్గా రెడీ అయి కిందకి వెళ్ళిపోతాడు.
గిరిధర్ గారు విక్రమ్ రావడం చూసి, ఏంట్రా విక్రమ్ ఇదంతా, కిరణ్ నిత్యని లవ్ చేయడం ఏంటి అని అంటుంటే, అవును బాబాయ్, వీడు నిత్యని లవ్ చేస్తున్నాడు, ఆ విషయం తను ఇప్పుడు అమెరికా వెళ్తుందని తెలిసి ఇప్పుడు తనకి ప్రపోజ్ చేస్తున్నాడని విక్రమ్ చెప్పడంతో గిరిధర్ గారు సరే అన్నట్టుగా తలుపుతారు. కిరణ్, నిత్య నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు పోటాపోటీగా తిట్టుకుంటూ ఉంటారు. అసలు ఇంతకీ వీళ్ళ గొడవ ఎలా స్టార్ట్ అయిందో నేను చెప్తాను. విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోవడంతో అక్కడే ఆలోచిస్తూ కూర్చున్న కిరణ్కి ఏదో ఆలోచన వచ్చి ఫాస్ట్గా రూమ్ నుంచి హాల్లోకి వచ్చి నిత్య రూమ్లోకి వెళ్ళబోతుండగా నిత్య బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. నిత్య బ్యాగ్ తీసుకొని రావడం చూసిన కిరణ్ కోపంగా నిత్య దగ్గరికి వెళ్ళి, నీకెంత చెప్తున్నా అర్థం కాదా, ఎందుకే నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను, ప్లీజ్ నిత్య నన్ను వదిలి వెళ్ళకు అని కిరణ్ నిత్యని బతిమలాడుతూ ఉంటాడు. నిత్య కిరణ్ని కోపంగా చూసి, ఫస్ట్ దూరం జరుగు, నాకెందుకు నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, రావద్దు అని అంటున్నా, ఎప్పుడు చూసినా నా దగ్గరికే వస్తున్నావు అని ఇన్ని రోజులు నేను ప్రేమించినప్పుడు నా ప్రేమకు నీకు చులకనగా కనిపించింది. ఈ రోజున నువ్వు నాకు వద్దు అని అంటుంటే ఎందుకు నువ్వు ఇలా నా వెంట పడుతున్నావు, అసలు ఎందుకు వినిపించుకో, అప్పుడు నన్ను నువ్వు ప్రేమించలేదు, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తే మాత్రం నువ్వు నన్ను అన్న మాటలన్నీ మర్చిపోయి నేను మళ్ళీ నిన్ను తిరిగి ప్రేమించాలా, నాకేం అవసరం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే అని నిత్య మొండిగా అంటుంది. కిరణ్ కోపంగా నిత్య చేతిలో ఉన్న బ్యాగ్ విసిరేస్తూ తన బుగ్గలు రెండు ఒత్తి పట్టి, ఏంటే ఓర్పుగా ఉంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకోసారి నా నుంచి దూరం వెళ్ళాలని చూసావనుకో నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు అని అంటూ నిత్య కూడా అంతే కోపంగా తన నుంచి కిరణ్ చేయిని దూరంగా నెట్టేసి, ఏంట్రా నా మీద చేయి వేస్తున్నావు, నేనెవరో తెలుసా అని అంటుంది. నువ్వెందుకు తెలియదు, నాకు నువ్వు బాగా తెలుసు, ది గ్రేట్ విక్రమాదిత్య గారి వన్ అండ్ ఓన్లీ సిస్టర్వి కదా, అందుకే నీకు ఈ పొగరని కిరణ్ అంటుంటే అప్పుడే స్టెప్స్ దిగి వచ్చిన విక్రమ్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ, వీడేంటి నన్ను కలిపి తిడుతున్నాడని అనుకుని అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తారో అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి వీళ్ళ గొడవ కూడా చూస్తున్నాడు. కిరణ్కి ఇంకా కోపం పెరిగిపోయి నిత్య చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్తాడు. విక్రమ్ కిరణ్ని పిలుస్తాడు. కిరణ్ అయినా కూడా విడిపించుకోకుండా నిత్యని కారులో ఎక్కించి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. నిత్యని తీసుకెళ్ళింది కిరణే కాబట్టి విక్రమ్కి అంత కంగారు అనిపించదు. కానీ సంధ్యకి వాళ్ళ గొడవ చూసి కంగారు కనిపించి విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి అన్నయ్య నిత్యని ఏం చేస్తారో ఏమో, మీరు వెళ్ళి నిత్యని తీసుకొని రండి అని సంధ్య కంగారుగా అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వి సంధ్యని చూసి, సరే ముందు టిఫిన్ వడ్డించు, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, అలాగే నువ్వు కూడా రెడీ అవ్వు, నువ్వు ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదని విక్రమ్ సంధ్య మాట్లాడుతున్నా వినిపించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. సంధ్య ఇంకా ఈ రాక్షసుడు ఏం చెప్పినా వినిపించుకోవడని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళి విక్రమ్ ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంది. విక్రమ్ టిఫిన్ ప్లేట్ వంక సంధ్య వంక మార్చి చూస్తాడు. సంధ్య అసహనంగా విక్రమ్ వంక చూసి, ఎందుకు నా వంక అలా చూస్తున్నారు, టిఫిన్ ప్లేట్లో ఉంది తినండి, నన్ను ఎందుకు తింటారు అని అంటుంటే విక్రమ్కి నవ్వు వచ్చిన ఆపుకుంటూ, ఏంటిది అని అంటాడు. మీకోసమే టిఫిన్ చేశాను, మీకు పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం కదా, అందుకే చేశాను అని సంధ్య చెప్తూ ఉంటే, అప్పుడే నా ఇష్టాలు ఏంటో కూడా తెలుసుకున్నావా, అయినా మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినను నేను అని విక్రమ్ చెప్తాడు సంధ్యతోటి. అవునా, మరి మామయ్య గారు మీరు టిఫిన్ తింటారు అని చెప్పారు అని అంటుంది. గిరిధర్ గారు అక్కడే ఉండి విక్రమ్ వంక చూసి, అదేంట్రా ఎప్పుడు నువ్వు టిఫిన్ చేసే కదా ఆఫీస్కి వెళ్తావు, మరి ఎందుకలా అంటున్నావు అని ఆయన ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు గిరిధర్ గారు అలా అడిగేసరికి విక్రమ్కి ఏం చేయాలో కూడా అర్థం కాక, అలాగే దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే ఈ బాబాయ్ అన్నీ చెడగొడుతున్నాడే అని అనుకుంటూ, సరే పెట్టు అని విక్రమ్ అంటాడు. సంధ్య విక్రమ్ ప్లేట్లో చట్నీ వేసి తినండి అని గిరిధర్ గారికి కూడా టిఫిన్ వడ్డించి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మామయ్య గారు అని చెప్పేసి పక్కన నిలబడుతుంది. విక్రమ్ తినకుండా సంధ్యను అలాగే చూడడం గమనించి, ఏమైంది ఎందుకు అలా చూస్తున్నారని సంధ్య అంటుంటే, నువ్వు కూడా కూర్చొని తిను అని విక్రమ్ అంటాడు. లేదు నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి అని సంధ్య ఏదో చెప్పబోతూ ఉంటే విక్రమ్ సంధ్య చేయి పట్టి తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన ప్లేట్ తిప్పి తనకు పెసరట్టు వడ్డించి చట్నీ వేసి, ఇప్పుడు తిను అని విక్రమ్ అంటాడు. సంధ్య విక్రమ్ని చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్య చూపులు ఏం పట్టనట్టే, నువ్వు ఫాస్ట్గా తింటే మనం ఇక్కడ నుంచి ఆఫీస్కి తొందరగా వెళ్దాం, నాకు చాలా వర్క్ ఉంది అని సంధ్య వంక చూడకుండా చెప్పేసి ఫాస్ట్గా తినేసి రూమ్లోకి వెళ్ళి తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాడు. అప్పటికే సంధ్య ఇంకా తింటూ ఉండడంతో హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని విక్రమ్ బాడీగార్డ్ ఫోన్ చేయడంతో అతనితో మాట్లాడుతూ కూర్చుంటాడు. విక్రమ్ బాడీగార్డ్, సార్ విక్రమ్ సార్, నిత్య మేడం తీసుకొని ఒక లోన్లీ ప్లేస్కి కిరణ్ వెళ్ళారని చెప్పడంతో, ఓకే మీరు వాళ్ళని ఫాలో అవ్వండి, కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, దూరం నుంచే వాళ్ళ మీదకి ఎవరు అటాక్ చేయకుండా చూస్తూ ఉండండి,
అని చెప్పి కాల్ని కట్ చేస్తాడు. అప్పుడే సంధ్య టిఫిన్ తినేసి విక్రమ్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది. సంధ్య ఇస్తున్న కాఫీ తీసుకొని విక్రమ్ తాగి సరే ఇంకా వెళ్దామా అని బయలుదేరుతూ ఉండగా విక్రమ్ మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. సార్ ఎక్కడున్నారు, మీటింగ్కి టైం అవుతోంది, వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు, మీరు కూడా తొందరగా రండి అని మేనేజర్ చెప్పి కాల్ని కట్ చేస్తాడు. విక్రమ్ ఓకే వెళ్దామా అని అనడంతో ఒక్క నిమిషం సార్, నేను వెళ్ళి నా ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పేసి సంధ్య ఫాస్ట్గా రూమ్లోకి వెళ్తుంది. సంధ్య విక్రమ్కి చెప్పేసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తన ఫోన్ అప్పటికే రింగ్ అవుతూ ఉండడంతో వెళ్ళి ఆ ఫోన్ ఎవరో అని లిఫ్ట్ చేయడానికి చూస్తుంది. అందులో వచ్చిన నెంబర్ని చూసి సంధ్యకి భయంగా అనిపించిన తడబడుతున్న చేతులతోటే సంధ్య ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అంటుంది. అవతల వైపు ఉన్న అతను హలో సంధ్య, ఇప్పుడు జరుగుతున్న మీటింగ్కి సంబంధించిన ఫైల్ విక్రమ్ దగ్గరే ఉంది, అది నువ్వు మాకు అప్పచెప్పాలి, అది నువ్వే చేసావని విక్రమ్కి తెలియకూడదని చెప్పేసి అతను కాల్ని కట్ చేస్తాడు. సంధ్య అసలు ఎవరు వీళ్ళు, నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేసి వేధిస్తున్నారు, వీళ్ళు టార్గెట్ చేసిందా నన్నేనా లేకపోతే విక్రమ్ గారినా, ఈ టార్చర్ నా వల్ల కావట్లేదు, ఒకవేళ విక్రమ్ గారికి చెబుదామా అంటే ఆయన ప్రాణానికి ఏమైనా ప్రమాదమేమో ఎలా అని ఆలోచనలో సంధ్య సుడులు తిరుగుతూ ఉన్న తనకి అప్పుడే విక్రమ్ సంధ్య అని పిలిచిన పిలుపుకి వస్తున్నానండి అని సంధ్య అక్కడి నుంచి హాల్లోకి వెళ్తుంది. విక్రమ్ సంధ్యని చూసి ఏమైంది, ఇంతసేపు రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి వెళ్దామా అని సంధ్య తడబడుతూ చెప్తుంటే ఏదో జరిగిందని అనుకుని అదేంటో తెలియక సరే కదా మీటింగ్ టైం అవుతోంది అని సంధ్యని తీసుకొని వెళ్తూ గిరిధర్ గారితో బాబాయ్ మేము వెళ్ళొస్తాం, సాయంత్రం త్వరగా వచ్చేస్తామని చెప్పి సంధ్యని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు. విక్రమ్ సంధ్యని కారులో కూర్చోబెట్టి ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావని అడుగుతాడు. సంధ్య అదేం లేదండని తన ఒంటికి పట్టిన చెమటను తుడుచుకొని చెప్తుంది. విక్రమ్ సంధ్యని చూసి ఓకే చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ డ్రైవ్ చేస్తూ సంధ్యని గమనిస్తూ ఉంటాడు. సంధ్యకి మాత్రం లోపల టెన్షన్గానే అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఆ ఫైల్ అతనికి అందజేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని గమనిస్తూనే ఎందుకు సంధ్య ఇంతలా ఆలోచిస్తోంది అని అనుకుంటూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఆఫీస్కి చేరుకుంటారు. విక్రమ్ కార్ దిగటమే మేనేజర్ ఫాస్ట్గా అతని దగ్గరికి వచ్చి సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పి మేనేజర్ ఒక ఫైల్ని విక్రమ్ చేతికిస్తాడు. ఆ ఫైల్ చూస్తున్న విక్రమ్ ఓకే పదండి అని సంధ్యని తీసుకొని మీటింగ్ రూమ్లోకి వెళ్తాడు. సంధ్య మాత్రం ఆ ఫైల్ వంకే చూస్తూ అతను చెప్పిన ఫైల్ ఇదే అనుకుంటా, ఇది నేను ఎలా ఇక్కడి నుంచి తప్పించాలని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ వాళ్ళు రూమ్లోకి వెళ్ళేటప్పటికి అక్కడికి అందరూ వచ్చేసి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తున్న సంధ్యకి ఆశ్చర్యంగా అనిపించి అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని ఒక చైర్లో కూర్చోబెట్టి తన పక్కనే విక్రమ్ కూర్చొని ఇంకా మీటింగ్ స్టార్ట్ చేయండి అని విక్రమ్ చెప్పడంతో అందరూ వాళ్ళ కంపెనీస్ తరపు నుంచి మీటింగ్ని స్టార్ట్ చేస్తారు. అందులో ఒకతను మాత్రం సంధ్య వంక అలాగే చూడడం గమనించిన విక్రమ్ అతని వంక కోపంగా చూస్తూ ఉంటాడు. అతను కూడా విక్రమ్ చూడటం గమనించి విక్రమ్ వంక ఇంకా కోపంగా చూస్తూ నీకు తనని దక్కనివ్వను అని తనలో తనే అనుకుంటూ ఒక ఈవిల్ స్మైల్ లాంటిది వదులుతాడు. విక్రమ్ అతని వంక కోపంగా చూస్తూ నీకు ఎంత చెప్పినా వేస్టే, నువ్వు అసలు నిన్నిలా కాదు, నీకు ఎలా చేస్తే నువ్వు మారుతావో నాకు బాగా తెలుసు అనుకొని సంధ్యని గమనిస్తూ ఉంటాడు. అతను తన మొబైల్ తీసుకొని ఎవరికో మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టేస్తాడు. అటువైపు నుంచి సమాధానంగా ఏమీ రాకపోవడంతో సంధ్యని చూస్తూ ఉంటాడు. ఇంతలో విక్రమ్ సంధ్య చేయి వణకడం గమనించి ఏమైంది దీనికి, ఎందుకు ఇలా వణుకుతోందనుకుని అందరి వంక చూసి ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, తర్వాత మీటింగ్ స్టార్ట్ చేద్దామని విక్రమ్ చెప్పి మేనేజర్ వంక ఇంకా ఫైల్ తీసుకొని రమ్మని చెప్పి సంధ్యని తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సంధ్యని అలా క్యాబిన్లోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తనకు మంచినీళ్ళు ఇస్తాడు. సంధ్య వాటర్ తీసుకొని తాగి కొంచెం సర్దుకొని కూర్చుంటుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని విక్రమ్ అడుగుతూ ఉంటే ఏం లేదండి కొంచెం హెడేక్గా ఉందని చెప్తుంది. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని విక్రమ్ అక్కడి నుంచి మీటింగ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పటి వరకు క్యాబిన్ బయటే ఎవరికీ కనిపించకుండా ఉన్న అతను క్యాబిన్లోకి వెళ్ళి సంధ్యని చూసి హాయ్ బ్యూటీ అని పలకరిస్తాడు. సంధ్య అతన్ని చూసి భయపడి ఎవరు మీరు, ఎందుకు ఈ రూమ్లోకి వచ్చారు అని అడుగుతుంది. అతను భయపడకు, నేను ఏమీ చేయను, జస్ట్ ఫ్రెండ్లీగా నీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను అని సంధ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సంధ్య భయంగా అతన్ని చూసి వణుకుతూ ప్లీజ్ అండి మీరు నా దగ్గరికి రాకండి అని అంటుంది. అతను సంధ్య మాటలు ఏమీ పట్టించుకోకుండా తన దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటాడు. తన పక్కన కూర్చోపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ విసురుగా అతన్ని పక్కకి లాగుతాడు. అతను విక్రమ్ అలా లాగేసరికి పడకుండా నిలదొక్కొని విక్రమ్ వైపే కాల్చేసే చూపులతో
అతన్నే చూస్తూ ఉంటాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ వ్యక్తి ఎవరు? సంధ్యని బెదిరిస్తున్నది ఇతను ఒకరేనా? మరి ఇతనెవరో విక్రమ్ కనిపెడతాడా? సంధ్య భయానికి గల కారణం ఏంటో విక్రమ్ తెలుసుకుంటాడా లేదా? మరి నిత్య కిరణ్ లవ్ ఏ మలుపు తిరగబోతోంది? నిజంగా నిత్య కిరణ్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.